న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పురాతన సొరంగం బయటపడింది. చార్మినార్ బండికాడ్డ ప్రాంతంలో ఓ భవన నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా ఈ సొరంగం బయటపడింది. ఇక సొరంగంపై ఇంటి యజమాని పురావస్తు శాఖకు సమాచారాన్ని అందించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఓల్డ్ సిటీలో బయటపడ్డ సొరంగంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వర్ష హైదరాబాద్ పాత బస్తీ బండికాన ప్రాంతానికి సంబంధించిన చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బండికాన ప్రాంతంలో కూడా ఒక భవన నిర్మాణం కోసం జరిగినటువంటి భారీ తవ్వకాలకు సంబంధించి కూడా ఒక నిజాం నవాబుకు సంబంధించినటువంటి 100 సంవత్సరాల క్రితం సంబంధించిన ఒక భారీ సొరంగం కూడా బయటపడింది. ఈ సొరంగం సంబంధించి కూడా దౌల్తా ఖానా అని చెప్పేసి గతంలో కూడా ఈ ప్రాంతాన్ని పిలువబడుతూ ఉంటారు. ఇక్కడ ఆర్మీ అధికారులతో పాటు పెద్ద ఎత్తున కూడా సైన్యం ఇక్కడ నివాసం ఉండేదని కూడా చెప్తున్నారు. అయితే చార్మినార్ ప్రాంతం నుంచి కూడా గోల్కొండకు చేరుకునేందుకు ఈ సొరంగ మార్గాన్ని అప్పట్లో నవాబు వాడేవారని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక గతంలో కూడా ఇక్కడ తవ్వకాలు జరిగిన నేపథ్యంలో కూడా చార్మినార్ పరిసర ప్రాంతాలు ఇప్పటికి కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అది ఈ భారీ చాలా లోతుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక బిల్డింగ్ తో సహా ఒక భారీ సొరంగం బయటపడింది. అయితే పురావస్తు శాఖ అధికారులు అంటే గతంలో కూడా ఇలాంటి తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కలెక్టర్ కొన్ని ఆంక్షలు విధించారు. మరొకసారి ఇలాంటి బిల్డింగ్ నిర్మాణం కోసం బిల్డర్స్ తవ్వకాలు భారీ ప్రకృతితో కూడా తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ సొరంగం కూడా ఆశ్చర్యపరిచింది. అందరూ స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి చూస్తున్నారు. అయితే ఈ యొక్క సొరంగాన్ని పాత పురాతన కట్టడాలకు సంబంధించి కూడా అంటే నవాబు కాలం నాటి నిజాం నవాబు కాలం నాటి ఇంకా చరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా కట్టడాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఈ భారీగా ఇంకేమైనా లోపల చుట్టుపక్కల తవ్వకాలు జరిగితే కూడా ఆ కట్టడాలకు కానీ మరి ఆ నవాబు చరిత్రకు సంబంధించినటువంటి ఇంకేమైనా ఆధారాలు దొరికే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా మరొకసారి హైదరాబాద్ లో ఈ యొక్క పురాతన కాలానికి సంబంధించిన సొరంగ మార్గం బయటపడడం కూడా అందరినీ ఆశ్చర్యంతో పాటు ఒక ఇంట్రెస్ట్ కూడా కలిగిస్తుంది. వర్ష. ఓకే వాసు, థ్యాంక్ యూ.